చలివిడి సుద్దలో చలివిడి చుద్దలు వడపప్పు వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు పింగాణి కప్పు. ఆ, చలివిడి చుద్దలో వడపప్పు ఆ. సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. చలివిడి సుద్దలో వడకప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. చలివిడి సుద్దలో వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. చలివిడి సుద్దలో వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. చలివిడి సుద్దలో వడపప్పు పింగాణి ట్రేలో సూపర్. ఆ, పేరు చెప్పండి. నా పేరు రచన. రచన రాశారా ఏమన్నా? బెల్లం పానకంలో నల్లని మిరియాలు, బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, ఆ. అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. ఆ, ఆగండి. రామ రామ రామ. రామ రామ రామ. బెల్లం కషాయంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. సూపర్. ఏంటండి బాబు ఈ ఎండ్ల అలా కమిలిపోతున్నారు? బావగారు ఎంత ఫీల్ అవుతారు? ఏంటో చాలా ఫీల్ అవుతారు. మా తమన్నా ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటారు ఇంటికి వెళ్ళాక. ఎందుకు కష్టం అవసరం అంటారేమో. ఎవరన్నా అన్నారా తమన్నా అలా ఉంటావు ఎందుకు ఎండ్లో తిరుగుతావని? చాలా మంది అన్నారు. వాళ్ళందరూ కొంచెం ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో. పేరేంటి? సునీతారాణి. చలివిడి సుద్దలో వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. ఇప్పుడు ఏం చేద్దామంటే చలివిడి సుద్దలో వడపప్పు పింగాణి ట్రేలో సిల్వర్ ట్రేలో చలివిడి సుద్దలో వడపప్పు పింగాణి ట్రేలో చలివిడి ముద్దలో వడపప్పు పింగాణి ట్రేలో. పోయింది. చలివిడి సుద్దలో వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. రెడీ. రిథమ్ 3 4 5. సిల్వర్. ఇది అవ్వదు కానీ ఆ పనిష్మెంట్ ఇవ్వండి రా. క్లోజ్ యువర్ ఐస్. వన్ ఛాన్స్ అంట. చలివిడి సుద్దలో వడపప్పు. ఇగో తమన్నా అంటే మురిసిపోకుండా చదువుకుంటే చడివిడి వచ్చేది. చలివిడి సుద్దలో వడపప్పు సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. ఆహా ఇప్పుడు వచ్చిందండి. చెప్పి నేను ఏనుగు పిల్ల ఉదయం లేవగానే ఆకలిస్తే ఎలా అరుస్తుంది? జురాసిక్ పార్క్ లో అరుపులా లేదు ఇదేదో. సూపర్. సో ఈ రోజు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యాం మన హల్మితి హబీబుతో. సో మరి ఎల్వీఆర్ షాపింగ్ మాల్ అదిరిపోయే చీరలు ఎవరు గెలుచుకుంటున్నారు అంటే ఫస్ట్ వచ్చేయండి తమన్నా గారు. సో మా స్నేహ చేతుల మీదుగా తమన్నా గారు అందుకుంటున్నారు ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు మా రజిత గారు. కంగ్రాచులేషన్స్. మనం ఆడుతున్నాం పాడుతున్నాం. మరి శ్రీరామనవమి కదా, ఈ సందర్భంగా నృత్యం కోలాటం ఇవి కూడా ఉండాలి కదా. మా భామలు సత్యభామలు అద్భుతంగా ప్రదర్శిస్తా ఉంటున్నారు. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. సూపర్. నిజంగా కోలాటం ఎరగదీసేశారు. సో పండగ అంతా ఇక్కడే వచ్చేసింది కదా. సో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. సో ఇంత అందమైన భామలు కోలాటాన్ని మరింత అందంగా చూపించినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరికి. భామలు సత్యభామలు తరపున గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్.
ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా మన వసుధ గెస్ట్ గా కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు ఏం చేద్దామంటే సో రామాయణం విన్నా చదివినా తలుచుకున్నా చాలా 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 మంచిది. రామాయణం నుంచి శ్రీరామనవమి సందర్భంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం వసుధతో స్టార్ట్ చేద్దాం. నాకేసరి పెట్టారంటే రామాయణంలో నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి చెప్పు, ఆ క్యారెక్టర్ మీద అడుగుతాం. రాముడు కుమారుల పేర్లు ఏంటి? లవకుశ. ఆ కూతురు పేరు? లేదు, ఇద్దరు కొడుకులే, నాకు తెలుసు, ట్విన్స్. ఎక్కడ పుట్టారు వాళ్ళిద్దరు? పర్ణశాలలో. సూపర్. సో వీతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. వి. వసుధ కాకుండా రండి.